ఏపీపీఎస్సీ అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సమర్థవంతమైన చైర్మన్ లేకపోతే ఏపీపీఎస్సీ బోర్డు అంతా సర్వనాశనం అవుతుందని అన్నారు. ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నా ప్రజలకు సేవలు అందించాలని కొంతమంది గ్రూప్ పరీక్షలకు వస్తారని అన్నారు. అలాంటి సేవ చేయాలనే ఆలోచనలో ఉన్న నిరుద్యోగుల జీవితాలను వైసీపీ ప్రభుత్వం చీకట్లో చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట ఎన్ని రాజకీయాలు చేసినా యువత జీవితాలతో ఆడుకోవద్దని వైసీపీని హెచ్చరించారు. ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవ. కొంతమంది రాజకీయాల ద్వారా పవిత్రమైన వృత్తిని ఎంపిక చేసుకొని సర్వీస్ చేయాలనుకుంటే ఈరోజు ఐటీలో కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినా కాదు, నేను ప్రభుత్వ సేవలు అందించాలని గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఇవన్నీ వస్తారు, అటు కేంద్రానికి ఇటుగానే. నేను చాలామందిని చూశాను. వాళ్ళకొక కళ. ఆ కళ ఏంటంటే నేను సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి మెరిట్లో రాష్ట్ర ప్రజలకు పేదరిక నిర్మూలన చేయడానికి నేను ముందుకు రావాలి అనేది వాళ్ళ ఆలోచన. చైర్మన్ వేసే వ్యక్తిని రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ ఎతికి నీతి నిజాయితీ సమర్థతకు పెద్దపీట వేసి నామినేట్ చేస్తాం. అక్కడ కాంప్రమైజ్ ఉండకూడదు. చైర్మన్ కాంప్రమైజ్ అయితే ఇంక బోర్డు అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. అందుకే మీరు చూస్తే ఆ రోజు ఉదయ భాస్కర్ అక్కడి నుంచి అన్ని తప్పుడు పనులన్నీ చేపించారు. ఇది దగ్గర తప్పుడు పనులన్నీ చేపించి అక్కడి నుంచి ఉద్యోగాన్ని తీసేసి మళ్ళీ పెద్ద ఎత్తున నేనే స్టేట్మెంట్ ఇస్తే దానిపైన ఈ పోస్ట్ ఇచ్చారు. అంటే రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రంగా తయారు చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవ. కొంతమంది రాజకీయాల ద్వారా పవిత్రమైన వృత్తిని ఎంపిక చేసుకొని సర్వీస్ చేయాలనుకుంటే ఈరోజు ఐటీలో కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినా కాదు, నేను ప్రభుత్వ సేవలు అందించాలని గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఇవన్నీ 2018లో టీడీపీ హయాంలో ఇచ్చిన గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎన్నో అక్రమాలు జరిగాయని చంద్రబాబు తెలిపారు. అప్పటి వరకు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ను మెడపట్టి బయటకు గంటేశారని విమర్శించారు. గౌతమ్ సవాంగ్ను ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించి యువతను మానసికంగా హత్య చేయడానికి పూనుకున్నారని అన్నారు. చైర్మన్ కాకముందే గౌతమ్ సవాంగ్ నెగిటివ్ కంప్లైంట్స్ ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. గ్రూప్ 1 ఉద్యోగాల వాల్యుయేషన్లో అప్పటి వరకు ఉన్న విధానాలను ప్రక్షాళన చేసిన అనుకూలంగా ఉన్న విధానాలను తెరలేపారని బాబు స్పష్టం చేశారు. మాన్యువల్ వాల్యుయేషన్, డిజిటల్ వాల్యుయేషన్ అని రకరకాల వాల్యుయేషన్ చేశారని మండిపడ్డారు. ఇక వైసీపీ చేసిన మార్పులను ఒప్పుకొని యువత అప్పు చేసి రూపాయి కూడబెట్టి కోర్టుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగారని బాబు గుర్తు చేశారు. లాయర్ల కోసం డబ్బులు పోగేశారని అన్నారు. మొదట వాల్యుయేషన్, తర్వాత ఫలితాలు విడుదల చేయకుండా చైర్మన్ మారాక మరోసారి మూల్యాంకనం చేశారని మండిపడ్డారు. ఎన్నో తప్పులు చేసి కోర్టు ముందు అబద్ధాలు చెప్పారని అన్నారు. తాడేపల్లికి వచ్చిన జాబితాకు అధికారులు కట్టబెట్టడం కోసం హత్య చేయడానికి వెనుకాడని వారిని ఏపీపీఎస్సీలో సభ్యులుగా చైర్మన్లుగా నియమించుకున్నారని బాబు మండిపడ్డారు. నిరుద్యోగులకు అనుకూలంగా తీర్పు వచ్చిన గంటలోనే సుప్రీంకోర్టుకు వెళ్లడానికి సిద్ధపడిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ అని చంద్రబాబు తెలిపారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా వ్యవహరించిన సీతారామాంజనేయులు ప్రతి అక్రమాల్లో భాగం పంచుకున్నారని విమర్శించారు. ఏపీపీఎస్సీలోని సభ్యులంతా జగన్ తొత్తులని, యువతపై క్రూరంగా వ్యవహరించారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీపీఎస్సీ చైర్మన్ సరిగా లేకుంటే యువతకు అన్యాయం జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. 44 ఏళ్ల పరిపాలనలో తాము పద్ధతిగా వ్యవహరించామని, యువతకు ఇబ్బంది పెట్టలేదని అన్నారు. ఏపీపీఎస్సీ ఉద్యోగాలను అమ్మకానికి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 మూల్యాంకనంలో తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.